మీతో ఇవాళ నేను ఒక విషయం షేర్ చేసుకుంటా చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే మార్నింగ్ 8:49, సోమవారం 9వ తారీఖు ఫిబ్రవరి. ఓకే, సో అదనమాట. అయితే మేము ఈరోజు సోమవారం కదా, సోమవారం అనేది మాకు షాప్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే అంతే, సోమవారం మ్యాక్సిమం రెస్టారెంట్లకు కానీ కిచెన్లకు కానీ ఆల్మోస్ట్ అంతా కూడా బిజినెస్ చాలా డల్ ఉంటుంది. ఎందుకంటే సాటర్డే సండే అంతా వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, క్లయింట్లు కానీ కస్టమర్లు కానీ. సో డబ్బంతా ఆడబోతుంది. ఇంకా మండే పొద్దున్నే లేచి వెళ్ళిపోతారు కాబట్టి మన టిఫిన్ సెంటర్కి 100% బిజినెస్ అనేది ఉండదు. ఎందుకంటే మండే నుంచి గట్టిగా పనిచేయాలరా అని అంటారు కదా, మండే నుంచి గట్టిగా వాళ్ళకు కూడా వర్క్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి సో మండే నుంచి కొంచెం గట్టిగా ఉంటారు వాళ్ళు, తిండి మీద తక్కువ ఉంటుంది ఫోకస్. సో సాటర్డే సండే ఎంజాయ్ చేసి ఉంటారు కాబట్టి మండే తక్కువ ఉంటుంది బిజినెస్, 100% తక్కువ ఉంటుంది. ఇంకా మళ్ళీ బుధవారం, గురువారం, శుక్రవారం లేదా శనివారం ఈ 4 రోజులే ఉంటుంది బిజినెస్. ఏ హోటల్ అయినా సరే, ఏ రెస్టారెంట్ అయినా సరే, క్లౌడ్ కిచెన్ అయినా సరే, మనకు ఉండేది 4 రోజులు మాత్రమే. 7 రోజుల్లో 4 రోజులు మాత్రమే బిజినెస్ ఉంటుంది. ప్రతిరోజు ఏం బిజినెస్ ఉండదు మనకు. సో నేననేది ఏంటంటే అండి, ఇప్పుడు ఒకసారి మీకు జాగా చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఎక్కడున్నానో ఇదిగోండి, ఇదంతా ఒక పార్క్ అనమాట, రోడ్ ఇది. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ రోడ్డు కానీ ఇది కానీ అంతా. సో ఇది ఇప్పుడు 8:40 అయిందని చెప్పాను కదా, సారీ 8:50 అయిందని చెప్పాను కదా. సో ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే అండి, మాకు డైలీ ఎలా ఉంటుందని మీతో చెప్తున్నాను నేను. ఎలా ఉంటుందంటే, నేను పొద్దున్నే కిచెన్కి వెళ్ళిపోతాను కదా. నేను పొద్దున్నే కిచెన్కి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే 5 గంటలకు వెళ్ళిపోతానండి కిచెన్కి. పొద్దున్న 5 గంటలకు కిచెన్కి వెళ్ళిపోతే నేను తర్వాత మా స్టాఫ్తో ఇద్దరం కలిసి మేము అక్కడ పని చేస్తాం. మెనూ అంతా మేమే ప్రిపేర్ చేస్తుంటా, నేనే చేస్తాను. నేను ఇంకా అందరం కలుసుకొని చేస్తాము. ఇంకా నా భార్యను వదిలేస్తా పండుకొని అని. తర్వాత ఏంటంటే తను నిదానంగా లేచి 6 కానీ 6:30 కానీ లేచి ఇంట్లో పనులన్నీ చూసుకొని, అదే బొగాన్లు కడుక్కొని, తర్వాత ముగ్గులు వేసుకొని, లేకపోతే ఇళ్ళంతా సర్ది పెట్టుకొని, పడుకున్న చేపలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అవన్నీ మొత్తం సర్దేసుకొని నీట్గా ఒక పూజ చేసుకొని, ఇంట్లో పూజ చేసుకొని, తను 8 గంటలకి బయటకు వస్తుందండి. 8 గంటల బయటకు వచ్చేసి పాపను స్కూల్లో వదిలేసి, నాకు ఒకతే కూతురండి, పాపను స్కూల్లో వదిలేసి డైరెక్ట్ కిచెన్కి వచ్చేస్తుంది. 8:30 వరకు వచ్చేస్తుంది. సో 8:30కి వచ్చేస్తే ఈలోపు ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయి ఉంటాయి, మేము చేసేసి ఉంటాం. 8:30 నుంచి మళ్ళీ ఇంకందరం ఫుల్ ప్లేట్ జరుగుంటాము. 11 వరకు ఉంటాను నేను, 10:30, 11 వరకు ఉంటాను మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ నేను ఉండను. సో తర్వాత ఇంకా నేను అవుట్ అయిపోతా. ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్గా తనే చూసుకుంటుంది. ఏది సాయంత్రం 8 వరకు తనే కిచెన్ హ్యాండిల్ చేసుకుంటుంది. ఎవ్వరు అవసరం లేదు, తను ఒక్కతే చూసుకుంటుంది. సో అలాగా మా రొటీన్ లైఫ్ అనేది నడుస్తూ ఉంటుంది. మళ్ళీ నేను బయటకు వచ్చేస్తా కదా. నేను బయటకు వచ్చేసిన తర్వాత నా వర్క్లో నేను ఉంటా. ఇప్పుడు ఈ అకౌంట్లు మనమే చేస్తున్నాం కదా, ఈ స్విగ్గీ అకౌంట్లు కానీ, జొమాటో అకౌంట్లు కానీ, ఇవన్నీ మనమే చేస్తున్నాం కాబట్టి ఆ వర్క్ మీద నేను ఉంటా. నాకు స్టాఫ్కు వర్క్ అసైన్ చేస్తాను. తర్వాత నేను రెస్టారెంట్లో తిరుగుతుంటాను, మళ్ళీ అపాయింట్మెంట్స్ ఇస్తుంటాను. డైలీ 3 ఇస్తానండి అపాయింట్మెంట్స్, ఎక్కువ ఇవ్వలేను, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను, నా వల్ల కూడా కాదు, కొంచెం అర్థం చేసుకుని దయచేసి. తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చుకొని ఇదంతా క్లోజ్ చేసుకునే లోపల 7 అవుతుంది, 7:30 అట్లా అవుతుంది. ఇంకా నేను తర్వాత మళ్ళీ కిచెన్కి వెళ్ళిపోయి తను క్లోజ్ చేస్తూ ఉంటుంది. లేదా ఇక నేను పని ఉందంటే కన్నా నేను రాలేనని చెప్తాను, ఇంకా తనే క్లోజ్ చేసుకొని వచ్చేస్తుంది. సో ఏదంటారు, 1 మ్యాన్ ఆర్మీ లాగా తను ఒక్కటే చేసుకుంటుంది పని అంతా కూడా, ఇబ్బంది ఏం లేదు. క్లోజ్ చేసుకొని కూడా తనే వచ్చేస్తుంది. సో ఇది మా రొటీన్ లైఫ్. స్పెషల్లీ ఏంటనంటే మండే ఈరోజు నేను ఎందుకు ఇది చేస్తున్నానంటే, ఏముంది రా చెప్పిద్ది కదా రా, మళ్ళీ ఇవాళ ఎందుకు చేస్తున్నావు అంటారు కదా. సో ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు సోమవారం కదా. సోమవారం ఏంటంటే మాకు వీక్ ఆఫ్ లాగా, ప్రతి వారం ఒక వీక్ ఆఫ్ ఉంటుంది కదా. ఆ వీక్ ఆఫ్ అనేది సోమవారం మేము పెట్టుకుంటాము. సోమవారం జరిగేటి ఏంటనంటే, ఇప్పుడు మామూలు రొటీన్గానే పొద్దున్నే లేచేసిన తర్వాత, కాకపోతే ఇంకొక 1-2 గంటలు పడుకుంటాను. అబ్బా దాంట్లో అబద్ధం చెప్పేదే ఉంది, ఇంకా అర్థమైనట్టే కదా. 5 గంటలకు లేచేది కాస్త 6-7 గంటలకు నేను లేస్తాను. ఇంకా లేగానే ఇంకా వీళ్ళతో పాటు ఇంకా నేను లేస్తాను. లేచి ఈలోపు రెడీ అయిపోయి ఇంకా ఆయమ్మని స్కూల్లో వదిలేసి
స్కూల్లో వదిలేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. ఈ ప్లేస్కి వచ్చేస్తాం. చెప్పాను కదా, ఇక చూడండి ఒకసారి. ఇది బండి అక్కడ పెట్టాను. ఇది ఏరియా అంతా ఇది చూడండి. నా భార్య అక్కడ కుక్కలు ఉంటాయి, కుక్కలు కొట్టుకుంటానే అది చూస్తుంది. కామనే కదా, ఏదైనా కొట్టుకుంటే చూడాలని ఇంట్రెస్ట్ కదా. సో అలాగనమాట. సో ఇదన్నమాట. సో ఇదేంటనంటే మీకు చెప్తా నేను. మేము ఎవ్రీ మండే కొంచెం ఏదన్నా మనసు బాగలేకపోయినా ఏదన్నా మాట్లాడుకోవాలన్నా ఇక్కడికి వచ్చేస్తామండి. ఎందుకు ఇక్కడికే వస్తామని అంటే, ఇది పార్కే కదా, నువ్వు లోపల పోయి కూర్చోవచ్చు కదా, మాట్లాడుకోవచ్చు కదా అంటారు. కాదండి, మేము ఇక్కడనే ఉన్నాము. ఇక్కడ మేము చాలా వరకు ఇక్కడనే ఇబ్బందులు ఎన్నోసార్లు మేము ఆలోచించుకున్న రోజులు ఉన్నాయి. మాకు అసలు కిచెన్ పెట్టాలన్న కాన్సెప్ట్ కూడా ఈ ప్లేస్ నుంచే వచ్చిందండి. ఈ ప్లేస్ నుంచి ఇప్పుడు ఆ బండి పెట్టాను చూసారా, ఆ ప్లేస్ నుంచి అటుపక్క నుంచి మాకు కిచెన్ పెట్టాలన్న ఆలోచన కూడా అక్కడి నుంచే వచ్చింది. అందరూ బాగుపడి వస్తున్నారు, మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము. సో మనమంటే ఏదైనా ఒకటి చేయాలా, స్పెషల్గా ఉండాలి. చొప్పు దెబ్బలు చాలా తిన్నాం మనము, చాలామంది ముంచేశారు మనల్ని అని చెప్పేసి ఆలోచించుకున్నాం. నేను నా భార్య ఇద్దరం కూడా ఇక్కడనే ఆలోచించుకున్నాం. ఎందుకంటే మీరు అనొచ్చు ఒక మాట, ఇదే నువ్వు పార్కులో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదరా, మరి దీనికి స్పెషల్గా రావాలా అని. నా ఇష్టం అది. సో నేను అక్కడ నాకు నేర్పించిన జాగా అది. మేము ఇక్కడే మాట్లాడుకుంటాం, ఏమున్నా కూడా మేము ఇక్కడే మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటాము, మండే కదా, సండేనేమో హాఫ్ డే ఉంటుంది షాపు. సండే హాఫ్ డే ఉంటుంది, ఇక ఈవినింగ్ ఉండదు. ఈ 8 వరకు అని చెప్పాను కదా, 8 వరకు ఉండదు అనమాట. హాఫ్ డే మాత్రమే షాప్ ఉంటుంది. సండే హాఫ్ డే ఉంటుంది, మండే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షాప్ అని క్లోజ్ ఉంటుంది. సండే హాఫ్ డే, ఇంట్లో ఒక హాఫ్ అన్నట్టుగా. సండే హాఫే ఉంటుంది, సండే హాఫ్, ఇంట్లో హాఫ్. అట్లా లేదు, అప్పుడప్పుడు ఉంది. లేదని నేను చెప్పి మరి అంత పెద్ద పత్తిత్తే ఏం కాదు. నేను ఆడ ఉంది, అలవాటు ఉంది, కానీ ఎప్పుడో. ఓకేనా. సో అలాగా మండే కొంచెం రిలాక్స్ ఉంటుందండి. ఈ మండే మేము ఎందుకు పెట్టుకుంటామంటే, ఒకటి వర్క్ టెన్షన్స్ ఎంత సచ్చింటాయంటే అంత ఉంటాయి. రెస్టారెంట్ ఫీల్డ్లో రావాలని అంటే మీ ఓపిక చచ్చిపోయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక చచ్చిపోయి ఉండాలా. మీకు ఇంకా నొప్పులు వస్తాయి, కామన్గా నొప్పులు వస్తాయి, ప్రెషర్ పెరుగుద్ది. ఆర్డర్లు వస్తాయా రావా, ఏంట్రా ఇంత చేసి పెట్టిన ఆర్డర్లు రావే అని అన్నట్టుకుంటారు. సో స్ట్రెస్ పెరుగుద్ది, కొంచెం లేట్ అవ్వారనమాట. సో రెస్టారెంట్ అయినా సరే, క్లౌడ్ కిచెన్ అయినా సరే. సో అవంతా కూడా కొంచెం నిలబడుకోవాలి. కానీ నిలబడుకుంటే ఖచ్చితంగా సక్సెస్ కొడతావు. నిన్ను మామూలుగా లేపదు అది, ఎంత అంటే అంత రేంజ్లోకి తీసుకెళ్ళిపోతుంది. మేము కూడా అలానే కదా. ఇక్కడ అది చెప్పే కదా, ఇక్కడ మాట్లాడుకున్నాం మేము ఇద్దరం కూడా. ఇక్కడ నుంచి మాట్లాడుకుని ఆ కిచెన్ అనేది స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అంచెలంచెలు ఎదుగుతుందే కానీ ఎక్కడ కూడా డౌన్ఫాల్ అవ్వట్లేదు. ఆ భగవంతుని దయ వల్ల అండ్ మా కష్టం వల్ల. అర్థమైందండి. భగవంతుడు ఇచ్చేసినాడు కదా అంటే కాదు, కష్టం కూడా ఉండాలా. కష్టం కూడా ఉంటేనే అప్పుడు మనకు కిచెన్ అనేది సక్సెస్ అవుతుంది. లేదంటే కింద ఇల్లే బిజినెస్ మూసుకొని పండుడే, ఇంకేం లేదు ఇంకా బిజినెస్. ఓకేనా. కొంచెం గట్టిగా ప్రయత్నించాలి. కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే దీన్ని నువ్వు ఏదైనా కొట్టగలుగుతావు. నీ చేత ప్రతిదీ అవుతుంది. నువ్వు ఏదైనా చేయగలుగుతావు. నేను చెయ్యలేనంటూ ఏంది లేదు, గుర్తుపెట్టుకోండి బాగా. కాకపోతే ఏంటంటే సరైన విధానాన్ని అనేది ఎంచుకోండి. నేను క్లౌడ్ బిజినెస్ నేను చెప్పట్లా, ఎంతసేపు క్లౌడే చెప్తావేంట్రా అని అంటారు. కాదు, నేను క్లౌడ్ ఒక్కటే చెప్పట్లా. ఏ ఒక్క బిజినెస్ అయినా కానీ కొంచెము మైండ్ పెట్టి ఆలోచించండి దయచేసి. బాగుండండి, గొడవలు లేకుండా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో బిజినెస్ స్ట్రాటజీ అనేది యూజ్ చేయండి. అప్పుడే బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. సో పీస్ఫుల్గా ఆలోచించి బిజినెస్ అనేది చేయండి. సో నేను నా భార్య ఇద్దరు ఇలా ఇక్కడ మాట్లాడుకునే మేము ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. అంతకంటే ముందు కూడా, ఏది స్టార్ట్ చేయకంటే ముందు కూడా మేము రెగ్యులర్గా మేము ఈడికి వచ్చి మాట్లాడుకుంటాం. మండే కాకపోయినా మామూలుగానే వచ్చి మాట్లాడుకుంటాం. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. దేని గురించి మాట్లాడుకుంటారు, అంత డీప్గా ఏముందిరా, ఇంట్లో మాట్లాడుకోవచ్చు కదా అంటారు. ఇంట్లో మాట్లాడుకుంటే ఏమొచ్చుద్ది? ఇంట్లో ఎంతసేపు ఆ టీవీ, ఈ మంచము, ఆ ఫ్యాను ఇట్లా చూడాలన్నా, లేకపోతే ఇట్లా చూడాలన్నా, ఇదేనా? ఇంట్లో రావండి మాటలు.
ఇంట్లో రావు. భార్యాభర్తలకి ఇంట్లో మాటలు రావు, బయటకు రావాలి. బయటకు వస్తే రొంత తిరిగితే ఏంటంటే ఈ బయట ఈ వాతావరణం చూస్తే కొంచెం ఏదన్నా మాట్లాడితేనే ఖచ్చితంగా వాళ్ళల్లో కూడా మాటలు ఉంటాయి, బయట పెడతారు. మీరు ఖచ్చితంగా దయచేసి చెప్తున్నా, భార్యాభర్తలు అనేది చాలా బాగుండాలండి. చాలా బాగుంటుంది లైఫ్ అనేది. చాలామంది అంటారు కొట్లాట పడి వస్తారంటారు, కాదండి, చాలా బాగుంటుంది లైఫ్. భర్తతో ఓపెన్గా మాట్లాడే నేర్చుకోండి ఆడవాళ్ళు. భార్యలతోటి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసేది నేర్చుకోండి. సమస్యలు అనేవి ఏవైనా కూడా మీ ఓపెన్గా మాట్లాడడం నేర్చుకోండి. ఖచ్చితంగా వారు మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇది నేను చెప్తున్నా, ఎందుకంటే ఇది నేను పాటించిన సూత్రం కాబట్టి నేను చెప్తున్నా. నా భార్యకి నేను ఇంతవరకు ఏనాడు అబద్ధం కూడా చెప్పలేదు. సో తను కూడా నాకు ఏనాడు అబద్ధం కూడా చెప్పలేదు. తన వాల్యూ తనది, నా వాల్యూ నాకు ఇచ్చింది. తన వాల్యూ కూడా నేను తనకి ఇచ్చాను. ఇప్పటికి కూడా ఇక్కడ దెబ్బ పడలేదు. హ్యాపీగా ఇప్పటికి మాకు 14 ఏళ్ళు, ఆల్మోస్ట్ 14 ఏళ్ళ 14 13 కంప్లీట్. 2011 అండి పెళ్ళి అయింది. అది 2011లో పెళ్ళి అయింది. 2012లో పాప పుట్టింది. సో ఇది ఇంతవరకు కూడా ఎక్కడ కూడా దెబ్బ పడకుండా చాలా హ్యాపీగా సంసారం పోతుందంటే దానికి కారణం మెలకువలు, అబద్ధాలు లేకపోవడము, జెన్యూనిటీగా ఉండడం మాత్రమే జరుగుతుంది మాకు మధ్య. సో ఎక్కడ కూడా కొట్లాట పనులు, ఎంత పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొన్నామే కానీ ఎక్కడ కూడా దాన్ని నీ వల్లనే నాశనం అయిపోయినాం, నీ వల్లనే మునిగిపోయినాం అని ఎక్కడ ఏం అనుకోలేదు. పరిస్థితులు అనేవి వస్తాయి. అది భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు, పరిస్థితులు అనేవి వస్తాయి. అంత మాత్రాన విడిపోతే ఇంక బతుకు అర్థమే ఉంది, బతుకు అర్థం లేదు కదా. సో అలాగా మేము ఇక్కడి నుంచే తెలుసుకున్నాము, ఇక్కడి నుంచే మేము ఓపెన్గానే మాట్లాడతాము. నేను కానీ నా భార్య కానీ నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వారం ఏం చేయాలి, ఈ నెల ఏం చేయాలి, ఈ సంవత్సరం ఏం చేయాలి, ఇంకో 10 ఏళ్ళు ఏం చేయాలి అని నేను అన్ను. ఎందుకంటే ఇంకా మన మాటలు చాలా ఉన్నాయి. సో ఈ వారం ఏం చేయాలి, ఈ 10 రోజులు ఏం చేయాలి. ఎందుకంటే మళ్ళీ మండే వస్తాం కదా. మళ్ళీ మండే కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా చిరాకు పుట్టిందనుకో మూస్తా షాపు. నాకు చిరాకు పుట్టిందంటే 100% నేను మూసేస్తానండి షాపు. ఎందుకంటే నువ్వు చియారా పిచ్చి పట్టిందా నా కొడుక, నీకు షాప్ మూస్తా అంటావేంట్రా అంటావు. షాప్ మూస్తానే అంటాను, ఇప్పుడు నేను షాప్ మూస్తానే అంటా. ఎందుకంటే నాకు మితిమీరిన డబ్బు అవసరం లేదండి. షాపు పెట్టుకునింది నా బిజినెస్, నా ఓపెన్ కోసము, నా ఒపీనియన్ కోసము, నా ఫ్రీడమ్ కోసం నేను పెట్టుకున్న షాప్ అనేది. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను మోస్తా, ఇష్టం వచ్చినప్పుడు తెరుస్తా. కస్టమర్ రాకుండా పోని. నా సొంత బిజినెస్ మీరేంది డిసైడ్ చేసేది? నా సొంత బిజినెస్ ఆల్రెడీ నేను బయట ఒక పని చేసి నా కొడుకులు వద్దు నువ్వు చేయాలని చెప్పి ఆ ప్రెషర్ తట్టుకోలేకనే కదా నేను షాప్ పెట్టుకున్నాను, నా సొంత బిజినెస్ పెట్టుకున్నాను. నా బిజినెస్ నేను చెప్పినట్టు వినాలా, అది చెప్పినట్టు నేను విన్ను. అందుకే నాకు చిరాకు దొబ్బిందంటే 1 రోజు పెడతా, 2 రోజులు పెడతా, 3 రోజులు పెడతా. నాకు చిరాకు దొబ్బితే హాలిడేనే పెట్టేస్తా, డైరెక్ట్ వీక్ ఆఫ్, అంతే. ఇది నా బిజినెస్, నేను చెప్పినట్టు వినాలా, బిజినెస్ చెప్పినట్టు నేను విన్నా. ఓకే, అది అందుకే నేను అనేది బిజినెస్ అనేది చేసుకోండి. ఎట్ ఏ టైంలో కొంచెం ఫ్రీడమ్గా కూడా ఉండండి. ఎంతసేపు డబ్బు అని పడి సావద్దండి. వెనక బాగుండాలి. ఇంట్లో ఆడవాళ్ళు బాగా చూసుకోవాలి, మగవాళ్ళని బాగా చూసుకోవాలి. ఇదంతా సోది ఎందుకు చెప్తున్నారో మాకు అనొచ్చు. దయచేసి చెప్తున్నా, సోది అనుకున్న వాళ్ళు సోది అనుకోండి, ఏదో మంచి మాట చెప్పాడు అనుకున్న వాళ్ళు అనుకోండి. ఎందుకంటే చెప్తున్నా, ఇవాళ నేను ఉన్నానంటే ఈ 3 ఏళ్ల కాలంలో కాదు, ఈ 14-13 ఏళ్ల కాలం నేను నిలబడ్డామంటే కారణం అదేం చెప్తుంది. సో ఇలాగా నేను బయటకు వచ్చి అక్కడ ఇద్దరము మాట్లాడుకుంటాం అనమాట. చెప్పాక ఈ 1 వీక్ ఏం చేస్తాను. ఇప్పుడు మన దగ్గర స్టాఫ్ ఉన్నారు, ఆ స్టాఫ్ గురించి మాట్లాడతాము. వాళ్ళ శాలరీలు ఉంటాయి, వాళ్ళ శాలరీల గురించి మాట్లాడతాము. వాళ్ళ ఏదన్నా అడ్డమైన పనిమాల పనులు చేస్తుంటారు షాప్లో కానీ, లేకపోతే మాట్లాడే తీరు కానీ ఏదైనా జరుగుంటుంది. సో వాళ్ళు ఏం తప్పు చేశారు, ఓకేనా, వాళ్ళు ఏం తప్పు చేశారు దాని గురించి మాట్లాడుకుంటాము. తర్వాత సేల్స్ గురించి మాట్లాడతాము. ఈ వారం ఏ ఎత్తు వేయాలి, ఏ పన్నాగం మన్నాలి, నాశనం చేసే కాదు, బాగుపడేకి. అంటే మినిమం బిజినెస్ కదా, మినిమం బిజినెస్ మనం కూడా తెచ్చుకోవాలి కదా, వాళ్ళకే కదా, మనం కూడా మినిమం బిజినెస్ తెచ్చుకోవాలి. అప్పుడే మనం రెంట్లు కట్టగలుగుతాము, కట్టే కాడ కట్టగలుగుతాము. సో అప్పులు కాకుండా ఉన్న అప్పులు కూడా కట్టుకోవడానికి మనము పన్నాగం ప్లాన్ అనేది చేసుకోవాలి. ఏం చేయాలి, ఏం పెట్టాలని చెప్పి ఒక ప్లాన్ సరైన స్టార్ట్స్ అనేది ఉండాలనేది. అందుకే నేను
అందుకే క్లౌడ్ కిచెన్లో నాశనం అయిపోవడానికి కారణం కూడా అదే. ఒపీనియన్ లేక, సరైన బ్యాలెన్స్ లేక, భార్యాభర్తల కోఆపరేషన్ లేక, లేదా అత్తమామల సపోర్ట్ కానీ, లేదా తల్లిదండ్రుల సపోర్ట్ కానీ లేక, ఒకరి మీదనే పడతా సో బిజినెస్ నాశనం అవ్వడానికి కారణం అది. ఏ బిజినెస్ అయినా సరే ఇద్దరు కలిసే చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇదేంటంటే ఇప్పుడు మేమిద్దరు ఓపెన్గా మాట్లాడుకుంటాం అన్నమాట. సో మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే తెలుస్తుంది తను ఏం చెప్తుంది నాకు, నేనేం చేయాలి, నేను చెప్తా ఇగో ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది. తను నాకు ఒక మాట ఇస్తుంది, నేను తనకు ఒక మాట ఇస్తాను. సో ఈ విధంగా మనం ఒక 1 వీక్ చూద్దాం. ట్రయల్ వర్షనే కదా ఈ శాశ్వతం. ఏమన్నా ట్రయల్ వర్షన్ చేయదేమో. వాళ్ళు ఇలా అన్నారు, మనం ఇలా అన్నాం, మా అమ్మోళ్ళు ఇలా అన్నారు, మా అత్తోళ్ళు ఇలా అన్నారు, లేదా కస్టమర్ ఇలా అన్నారు, లేదా స్టాఫ్ గురించి మాట్లాడతాము, ఫైనాన్షియల్ గురించి మాట్లాడతాము. ఏం చేయాలి? బయటకు వస్తే ఓపెన్ అవుతారండి. మైండ్ సెట్ 100% ఓపెన్ అవుతారు. మీరు తీసుకెళ్ళి చూడండి ఒకసారి. మీరు ఒక్కసారి మీ భార్యలు కానీ భర్తలు కానీ బయట తీసుకెళ్ళి వినండి. ఇంక పోయిన చోట ఇంకా ఫోన్ పెట్టి ఇటు గెలుకుంటూ కూర్చోద్దండి. పోయిన చోట పక్కన గెలుకుంటూ కూర్చోద్దు. నిమ్మలంగా ఉండండి. ఇప్పుడు ఇంత పొద్దున్నే 8:40 అలా పాపను వదిలేసానా, ఇక్కడికి వచ్చానా, మాట్లాడుకుంటాం కదా. ఈ వీక్ షెడ్యూల్ ఏంది, నెక్స్ట్ ఒక 10 days షెడ్యూల్ ఏంది మాట్లాడుకుంటాం కదా. ఓపెన్గా ఉంటుంది కదా. ఇంక అయిపోయి కదా. ఒక 1 hour కేటాయించినంత మాత్రాన నీకు ఒక 10 రోజులకి షెడ్యూల్కి ఒక 1 hour కేటాయించుకుంటే నువ్వు 10 రోజులు హ్యాపీగా ముందుకెళ్ళిపోతావు కదా, మాట్లాడుకుంటావు కదా, ముందుకెళ్ళిపోతావు కదా. అందుకోసమే దయచేసి ఓపెన్గా ఉండండి, ఓపెన్గా మాట్లాడుకోండి. మొగుడు పిల్లలు గొడవ పడకండి. కష్టాలు వస్తుంటాయి, నేను మళ్ళీ చెప్తున్నా, కష్టాలు వస్తాయి. నిలబడండి. అన్నీ నీ అమ్మ అయ్యే కొట్టుకొని వెళ్ళిపోతాయి. కొట్టుకొని అవే వెళ్ళిపోతాయి. అబ్బాయి వీడు సచ్చేటట్లు లేడరా నాయన, ఇక నేనే వెళ్ళిపోతుంది, అవే వెళ్ళిపోతాయి. సమస్య లేదు. ఓకేనా? కష్టాలు అనేవి వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి, ప్రతి ఒక్క భార్య భర్తకి వస్తాయి. నేను ఇన్న కాల్స్ మ్యాక్సిమం మీరు నమ్ముతారు నేను డైలీ 30 నుంచి 40 కాల్స్ మినిమం నేను మాట్లాడతా. ఎందుకు మాట్లాడతా అంటే చెప్తా చూడండి. నేనే మాట్లాడతా. ఎందుకు మాట్లాడతానంటే నాకు ఫోన్ చేశారంటే నా వీడియో చూసారని అర్థం. ఓకేనా? నా వీడియో చూసారని అర్థం. అయితే నా వీడియో చూశారు కదా, వాళ్ళకి నాకు ఫోన్ చేశారు కదా, నాకు ఫోన్ ఎందుకు చేస్తారు? బయట ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరక్క నాకు ఫోన్ చేస్తారు. సరైన ఇన్ఫర్మేషన్ దొరకదు. ఈ పనికి మాలిన ముండా కొడుకులు ఉంటారు, అంత సగం నాలెడ్జ్ ఉంటుంది. తెలియదు, ఏదో పెట్టాం చేశామంటారు. సో ఆ నాలెడ్జ్ వాళ్ళు లేకుండా మాట్లాడతారు, సగం నాలెడ్జ్. దాన్ని పట్టుకొని వీళ్ళు చూసిన వాళ్ళు ఏంటంటే గొర్రెలాగా మీరు ఏమని అనుకున్నప్పుడు చెప్తున్నా, గొర్రెలాగా ఒక్కనే నమ్ముతారు. అది ఎందుకేమో నాకు అర్థం కాదు. సరైన విధానం నేర్చుకోద్దాం. మీరు సరైన విధానం ఉండొద్దా? డబ్బులు కడతారు, లాస్ అయిపోతారు. నేను చెప్తున్నా కదా, ఎంతోమంది FSSIకి 100 రూపాయలకి అప్లై చేసిన తర్వాత మళ్ళీ లాయర్ ఫీజులు అంట, మళ్ళీ డబ్బులు అడుగుతున్నారండి సపరేట్గా, మళ్ళీ 3,000 4,000 అడుగుతున్నారని చెప్పి వచ్చిన వాళ్ళు నాకు ఎంతోమంది వచ్చారు నా దగ్గరికి. సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ 2,000 కట్టాం, మళ్ళీ 3,000 కట్టమంటున్నారు సార్, ఏం చేయాలో మాకు అర్థం కాదు. లాయర్ ఫీజు అంట, మళ్ళీ డౌన్లోడ్ చేయడానికి మళ్ళీ ఇంకో 1,000 రూపాయల ఫీజు అంట అని చెప్పి ఎంతోమంది వస్తున్నారు నా దగ్గరికి. అవన్నీ కాదండి. ఇవన్నీ ఏంటంటే మీద డబ్బులు గుంజే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. సో అందుకే వాళ్ళ వల్లలో పడకండి. దయచేసి వాళ్ళ వల్లలో పడకండి. ఒకరిని నమ్మండి, ఒక జెన్యున్గా ఏదైనా సర్వీస్ ఇస్తారు అలాగా. ఇప్పుడు ఇంతమంది కాల్ చేస్తారు కదా, ఇంతమంది నాకు వీడియో చేసినందుకు కాల్ చేశారు కదా. సో వాళ్ళతో నేను ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు నేను మాట్లాడతాను. ఒక 5 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత నా ప్యాకేజ్ ఏందో నేను చెప్తాను. నా ప్యాకేజ్ ఏందో చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళకున్న డౌట్స్ 2-3 క్లియర్ చేస్తా. సో దాంతో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి మెయిన్లో ఒకటి ఉంటుంది, మబ్బులు ఉంటాయి. ఆ మబ్బులు ఇడిగిపోయినాయి అనుకో, రేపటి నుంచి పని చేసుకుంటాడు, రేపటి నుంచి హ్యాపీగా పని చేసుకుంటాడు. ఇంతేనా, ఆయన మనకు సెట్ కాదండి అని అనుకొని తన పనిలో తను వెళ్ళిపోతాడు. లేదనుకో, అరే మేము చెప్పింది చాలా బాగుందండి అని అన్నాడు అనుకోండి, వచ్చాడనుకోండి, మన ప్యాకేజీలోకి వచ్చాడనుకోండి, హ్యాపీ కదా. నా ప్యాకేజీలోకి వచ్చాడనుకో హ్యాపీ, నేను చేసి పెడతా, అన్నీ నేను చేసి పెడతా. రాలేదనుకో ఇంకా డబుల్ హ్యాపీ. అతను నా ప్యాకేజీ రాకపోయినా డబుల్ హ్యాపీ. ఎందుకంటే తను రేపటి నుంచి ఇంకొక పని హ్యాపీగా చేసుకుంటాడు, ఎటువంటి సమస్య లేకోకుండా. ఆ మబ్బులన్నీ విడిపోయినాయి కదా, నేను మాట్లాడినా కదా, ఆ మబ్బులన్నీ విడిపోయినాయి. సో అతను హ్యాపీగా ఇంకో పని చేసుకుంటాడు. తను నా దగ్గరికి రాకుండా పోని. జనాలు మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, బయట డబ్బులు గుంజేస్తున్నారు. అది ఫర్దర్గా చాలామందికి తెలిసి వస్తుంది. మన దగ్గర అలా ఉండదు, చాలా జెన్యున్గా మనం సర్వీస్ చేస్తున్నాము. అలా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇక్కడ నిలబడుకోగలం. మోర్ దెన్ 550 కిచెన్లు చేసాం ఇంతవరకు ఆల్ ఓవర్ ఇండియాలో. ఏ ఒకటి కూడా కడుపు కొట్టలేను. పద్ధతిగా నేను వాళ్ళు చేసిస్తున్నా, నేను 1 రూపాయి తింటాను తప్ప నేను ఎవరి కడుపుని కొట్టట్లేదు. అది నేను నిలబడుకోగలిగే ఇవాళ.
సో ఇంకోటి ఏంటంటే ఇది ఎందుకు అని అంటే నేను ఎందుకు మాట్లాడతాను, ప్రతి ఒక్కటి మీరు ఎందుకు మాట్లాడతారంటే ఎందుకంటే నా వీడియో చూశారు కదబ్బా, ఆ కృతజ్ఞత భావంతో నేను మాట్లాడతాను, ఆ కృతజ్ఞత భావంతో నేను మాట్లాడతాను. ఇంతమంది ఉన్నారు, అన్ని వీడియోలు ఉన్నాయి, అన్ని వీడియోలు ఉండగా కూడా అన్ని వీడియోలు మీరు చూసి అందులో నా వీడియో చూసి మీరు మొత్తం చూసి నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారంటే మీ టైం వేస్ట్ చేసుకొని నాకు ఫోన్ చేశారని అంటే అర్థం ఏంటి? నాకు ఒక ప్రత్యేకతని మీరు కేటాయించారు, ఆ ప్రత్యేకతని మీరు కేటాయించారు, ఆ టైం కోసం నేను మాట్లాడతాను, ఆ కృతజ్ఞత భావంతో నేను మాట్లాడతాను. సో నా సబ్స్క్రైబర్ అనుకుని నేను మాట్లాడతా, నా వ్యూవర్ అనుకుని నేను మాట్లాడతాను, నా ప్రేక్షకుడు అనుకుని నేను మాట్లాడతాను ఒక 5 నిమిషాలు. ఎందుకంటే నాకు కూడా దయచేసి అర్థం చేసుకున్నాను, ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడు. ఎందుకంటే నాకు 30-40 కాల్స్ ఉంటాయి కదా. తర్వాత మళ్ళీ నా ప్యాకేజీలోకి వస్తా అంటే నేను మాట్లాడతా, అప్పుడంతా మరి నేనేగా చూసేది. నా ప్యాకేజీలోకి వచ్చిన తర్వాత నేనేగా మీ అకౌంట్లన్నీ చూసేది, నేనేగా మీతో మాట్లాడేది, ఇంకెవరు మాట్లాడతారు అలాగా. సో తర్వాత అంతా నేనే మాట్లాడతాను మీతోటి. సో నా ప్యాకేజీలకు రావడమే ఇంపార్టెంట్, నా ప్యాకేజీలకు వచ్చిన తర్వాత అంతా నేనే మాట్లాడతాను మీతోటి. సో అందుకోసం అండి ఎవరు ఎంక్వైరీ ఎవరు జెన్యూన్ అని ఏం అర్థం కావట్లేదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తాడు, అది ఇది అంటాడు, ప్రతి ఒక్కరు నేను చెప్తున్నా కదా, ఎంత అంటే అంతగా కొంతమంది ఫోన్ చేస్తారు, మళ్ళీ ఇప్పుడు ఒక 5 నెలలు 6 నెలల తర్వాత వస్తారు, మళ్ళీ ఒక 100 క్వశ్చన్లు వేసుకొని వస్తారు. సో నేను ప్రతి ఒక్కరికి 5 నిమిషాలు అయితే కేటాయిస్తాను, అందుకంటే ఎక్కువ నేను కేటాయించట్లేదండి. ఎందుకంటే ఆలోచించండి మీరు కూడా, నాకు కిచెన్ ఉంది, నాకు లైఫ్ ఉంది, నాకు మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళు ఉండాలి, నేను ఉండాలి కదా. మీకున్న ప్రతి ఒక్కదానికి నేను మాట్లాడుతున్నాను కదా. సో అది ఓకేనా. ఇప్పుడు ఒకవేళ కొన్ని కాల్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని కాల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైపోతుందని అంటే నెక్స్ట్ డే కూడా చేస్తాను, నెక్స్ట్ డే కూడా నేను కాల్ చేస్తాను, పోస్ట్పోన్ చేసుకుంటాను. ఎందుకంటే కాల్స్ ఎక్కువ, నెక్స్ట్ డే కూడా నేను మాట్లాడతాను. సో ఇది ఇలా జరుగుతుందన్నమాట, నా లైఫ్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. సో అందుకే భార్యాభర్తలు బయటకు రావడం ఇంపార్టెంట్, ఏమన్నా మాట్లాడుకోవడం ఇంపార్టెంట్. సో ఆ బిజినెస్ స్టార్ట్ చేయిందో కూడా మీరు మాట్లాడుకునే తెలుస్తుంది, ఓపెన్గా మాట్లాడుకోవాలి. సో అలా మాట్లాడుకుంటేనే తెలుస్తుంది అనమాట. అది ఇక చూడండి, నా భార్య కూడా ఇక్కడ ఉంది, నేను మాట్లాడినట్టు సోదం తీయలేదు, మాట్లాడుకుంటున్నాను. చూడు ఇట్రా, చెప్పు వాళ్ళు ఏంటన్నారు, ఏం చెప్తావో చెప్పు. మా ఓమ్లీ టిఫిన్స్కి టిఫన్ తినండి, 40 రూపాయలు కారం దోశ బాగుంటుందండి అనేది కాకుండా వాళ్ళకి ఏం చెప్తాం? పెద్ద ఆయన సూత్రాలు ఏమైనా ఉంటావు 3 రోజుల్లో, ఆయన చెప్పింది పాటించండి, నాకు తెలియదు ఏం మాట్లాడాలో, సింపుల్గా. సో అంతే, ఇంకా చెప్పొచ్చు కదా ఒక 3 సూత్రాలు, పెద్ద ఆయన సూత్రాలు చెప్పు, మామూలు చెప్పు, వద్దంట. సో అంతేనండి, చూడండి మంచి లైఫ్ ఉంటుంది, భార్యాభర్తలు ఇబ్బంది లేదు, కొట్లాడబడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది అంటాను, పార్ట్నర్షిప్ బిజినెస్ వద్దు, మళ్ళీ చెప్తున్నా, పార్ట్నర్షిప్ బిజినెస్ వద్దు, భార్యాభర్తల బిజినెస్ ముద్దు, ఓకేనా. తల్లిదండ్రుల బిజినెస్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, మీరు అనొచ్చు ఏందిరా ఎంతసేపు మొగుడు పిల్లలని అంటావు ఏంట్రా నువ్వు అని అంటావు. మొగుడు పిల్లలు ఏంటంటే సగం జీవితం అంతా వెళ్ళిపోయి లాస్ అయిపోయి వచ్చింటారండి. సో వచ్చింటారు కాబట్టి అందుకే నేను మొగుడు పిల్లలు అంటారు. ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ఆల్మోస్ట్ చేసుకుంటే అంత చాలా మంది షెడ్కి వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు, అందులో నేను కూడా ఒక్కనే అనుకోవచ్చు. ఆల్మోస్ట్ మళ్ళా షెడ్ నుంచి మళ్ళీ బండి రిపేర్ చేసుకొని వస్తాను బయటకి, ఆ రిపేర్ చేసుకొని వచ్చే విధానమే ఉండాలి. భార్యాభర్తల మధ్య డబుల్ పవర్తో వస్తా షెడ్లోంచి బయటకి. ఇంకా ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు ఎట్లా అంటే చేసుకోండి, స్టార్ట్ చేసుకోండి, తల్లిదండ్రులకి ఇంత నీడనివ్వండి, దయచేసి వాళ్ళని బాధ పెట్టొద్దు, బాగుండండి. అది నాతో నువ్వేం చెప్పనంటావు, ఏదో ఒకటి. ఇప్పుడు మన కిచెన్ ఇంత బాగుంది, వాళ్ళతోటి ఏమన్నా మాట్లాడతా అంటే వాళ్ళకి ఏమన్నా నువ్వేమో ఒక చిన్న మెసేజ్ ఇస్తావా, ఇప్పుడు మన లైఫ్ ఇలా ఉంది, వాళ్ళు ఒకవేళ వాళ్ళ లైఫ్ అనేది చెడగొట్టుకోకుండా వాళ్ళు ఒకవేళ ఏదైనా సక్సెస్లోకి వెళ్ళాలనేది ఒకవేళ ఏమైనా చెప్పగలుగుతున్నా అంటే నాతో చెప్పలేవు కదా కొన్ని. నేను చెప్పేస్తాను మా ఆయనతోటి, అది కోపమైన సంతోషమైన గొడవైనా దాంతో అనేస్తా. నేను మనసులో ఏం పెట్టుకోలేను, ఎక్కువ రోజులు ఆపుకోలేను లోపల, అంతే. నాకు తెలుసుద్ది చిన్నమ్మ, ఒకవేళ ఏమన్నా పెట్టుకున్నా కూడా నాకు తెలుసుద్ది,
మొగం అని ఉంటుంది కదా, మొగం అని ఉంటుంది. అడిగి 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 గుచ్చి 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 అడిగితే అప్పుడు కానీ ఆ నిజాలు అనేవి బయటకు రావన్నమాట. సో అలా అనేది మా లైఫ్ సాగుతుంది. సో ప్రస్తుతానికి ఒకరి కింద పని చేయకుండా నా సొంత బిజినెస్ అంటే నేను చేసుకోగలిగాను. చెప్తున్నా కదా, నాకు అవసరమైతే నేను 2 రోజులు మూసేస్తా షాపు. నేను ఏ ఒక్క నా కొడుకు సారు మాకు ఒక 2 రోజులు సెలవు అని నేను ఎవరిని అడిగే అవసరం లేదు. సార్ నేను ఒక 4 రోజులు లేట్ వస్తాను సార్, ఓకేనా మీకు? ఆ ఫోన్లు లేవు, రా నువ్వు రావాలే, రాకపోతే నేను శాలరీ కట్ చేస్తా అనే పంచాయతీలు లేవు. సో హ్యాపీగా ఉన్నామండి, ఇబ్బంది ఏం లేదు. భగవంతుని దయ ఉంది, దానికి తగినట్టుగా మా కృషి మా కష్టం ఉంది. మీరు కూడా కష్టపడండి. ఇంకొకటి కూడా చెప్తున్నా, క్లౌడ్ కిచెన్ పెట్టగానే సక్సెస్ రాదు. నేను 22లో పెట్టాను. సో ఇప్పటివరకు బాగానే ఉంది. మాకు పెట్టిన 6 నెలలకే వచ్చేసిందండి, పెద్ద టెన్షన్ లేదు. మీకు తెలుస్తుంది, నిదానంగా మీకే తెలుస్తుంది. ఫస్ట్లోనే రావాలంటే ఎట్లా వచ్చుద్ది తప్ప, అది సక్సెస్ ఏమైనా ఇది వచ్చుద్దా? రాదు. సక్సెస్ వస్తుందో లేదో తెలియదు, కానీ కష్టం నీ చేతుల్లో ఉంది కదా. అనుభవం ఒకటి వస్తుంది, కష్టం నీ చేతుల్లోనే ఉంది. సక్సెస్ రాకుండా పోనీ, కానీ కష్టం నీ చేతుల్లోనే ఉంది. ఇంకెందుకు భయపడతావు? వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. ఎక్కడున్నా కూడా ఆడున్నాడు వీడు, సీన్గాడు ఆడున్నాడు, మల్లిగాడు ఆడున్నాడు, లక్ష్మి ఆడుంది అని చెప్పి వచ్చేస్తుంది. 100% వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు కష్టం పెడుతున్నావు, ఈడ కష్టం అనేది పెడుతున్నావు. 100% వచ్చేస్తుంది. కష్టం చేయి, ప్రతిఫలం ఆశించొద్దంట. మా పెద్ద ఆయన సుతాలు వదులుతాను 2-3. సో అదనమాట. ఇదండి నేను చెప్పడానికి ఈ కారణం ఇదే. అందుకే పొద్దున్నే మేము వచ్చేసి ఇలా మాట్లాడుకుంటూ ఒక 1 అవర్ అలా మాట్లాడుకుంటాం. తర్వాత మళ్ళీ ఇక ఆ రోజు ఏమేమి పనులు ఉంటాయి ఇంకా అవన్నీ కూడా మళ్ళీ అమలు చేయడంలో మొదలెట్టేస్తాం అనమాట. మళ్ళీ సాయంత్రం షాపు మళ్ళీ ఆడ ప్రిపరేషన్ చేసుకున్న రేపటికి ఏది మంగళవారం, ఈరోజు సోమవారం కదా, రేపు మంగళవారానికి మళ్ళీ తరుక్కుంటూ కూర్చోవాలా. ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే 1 డే బిఫోరే ఉంటాయండి కొన్ని ప్రిపరేషన్స్, కటింగ్స్ కానీ బ్యాటర్ ప్రిపరేషన్ కానీ అవన్నీ 1 డే బిఫోరే ఉంటాయి. ఇంకా హోటల్ ఫీల్డ్ అంటే ఎంత కామన్ అండి, మనం చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఒకటండి నేను చెప్పేది అది, భార్యాభర్తలు గొడవ పడకండి దయచేసి. పార్ట్నర్షిప్ బిజినెస్ వద్దు. 3 కంటిన్యూగా వర్క్ చేయండి. కంటిన్యూగా వర్క్ చేస్తే సక్సెస్ మీకే వచ్చుద్ది. 4 పెద్ద బడ్జెట్ ఏమీ లేదు క్లౌడ్ కిచెన్లో. ఒక 12,000 లేదా 13,000 ఉంటే సరిపోతుంది. అంతా 12,000 13,000 ఉంటే సరిపోతుంది, అందుకంటే ఎక్కువ లేదు. మీకు ఈ క్లౌడ్ కిచెన్ మన దగ్గర కోర్స్ ఉంటుంది, హ్యాపీగా చెప్తున్నా. కోర్స్ ఉంటుంది, కోర్సు నేను జాయిన్ చేసుకుంటా. మీకు ఇష్టమైతే జాయిన్ చేసుకుంటా, లేకపోతే లేదు. FSSI నేనే చేస్తాను, ఇది ఫుడ్ లైసెన్స్ నేనే చేస్తాను, ట్రేడ్ లైసెన్స్ నేనే చేస్తాను, లేబర్ లైసెన్స్ చేస్తాను, స్విగ్గీ అకౌంట్ నేనే వేస్తాను, జొమాటో అకౌంట్ నేనే వేస్తాను. ప్రాపర్గా ఉంటుంది మన అకౌంట్లు అన్నీ కూడా. Day 1 నుంచి కూడా ఆర్డర్లు పడతాయి. అది మీకు ఆల్రెడీ మన వీడియోస్లో కూడా నేను చెప్పాను మీకు. ఇది నేను చెప్పడంగా డైరెక్ట్గా నా వీడియోలో సమాధానం చెప్తాను మీకు. ఇంకొకటి ఇప్పుడు ఇంకోటి కూడా అంటున్నా భార్య, ఇక్కడ నుంచి మన దగ్గర ఎవరైనా సరే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తే ప్యాకింగ్ మెటీరియల్ కూడా నేనే పంపిస్తాను, ఓకేనా? ప్యాకింగ్ మెటీరియల్ కూడా నేనే పంపిస్తాను. ఇక్కడ నుంచి అది టెన్షన్ కూడా ఏం అవసరం లేదు. ప్యాకింగ్ మెటీరియల్ కూడా నేనే పంపిస్తాను. షాప్ అడ్రస్ కూడా ఇస్తాం మీకు. షాప్ అడ్రస్ తర్వాత మళ్ళీ మీరు ప్రొసీడ్ అవుతా అంటే కూడా వాళ్ళతోటి అంటే వన్ టైం నేను పంపిస్తా ప్యాకింగ్ మెటీరియల్. తర్వాత నుంచి ఇంక మీరే పర్చేస్ చేసుకోండి. తర్వాత నుంచి మీరు ఆ షాప్ అడ్రస్ కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసినా ఓకే. లేదండి నాకు ఇష్టం వచ్చిన చోట కొంటానంటే మీకు ఇష్టం వచ్చిన చోట అయినా కొనవచ్చు, అది మీ ఇష్టం. సో నేను నా సైడ్ నుంచి ప్యాకింగ్ మెటీరియల్ కూడా నేను పంపిస్తాను. నా లొకేషన్లు ఎక్కడైనా ఉంటాయి కదా. ర్యాపిడో ఖర్చులు ఒకటి మీరు పెట్టుకోండి దయచేసి, ఎందుకంటే ఆ షాపుకి నేను ఫోన్ చేసి చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఆ ర్యాపిడో ఖర్చులు ఒకటి పెట్టుకోండి, అవి కూడా నేనే పంపించేస్తాను, ఓకేనా? అదొకటి. తర్వాత ఏంటి, కొండాపూర్లోనే మాది చాలా బాగుంటుందండి టిఫిన్. మాది చాలా హోమ్లీ ఫుడ్ ఉంటుందండి. ఎక్కడ కూడా రెస్టారెంట్ స్టైల్ కానీ ఎక్కడ కూడా ఏది ఉండదు. మీరు ఒకవేళ డైరెక్ట్ విజిట్ అవుతా అంటే విజిట్ అవ్వండి. మంచి టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. 100% రాయలసీమ ప్యూర్ ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే కొంచెం చూసుకోండి, మీకు అకౌంట్లో ఆల్రెడీ మీరు స్విగ్గీ జొమాటో అకౌంట్ చేసుకుంటారు కొంతమంది. ఎందుకనంటే నేను తగిలిండకపోవచ్చు,
మీకు అకౌంట్లో ఆల్రెడీ మీరు చేసుకుంటారు, చాలా తప్పులు ఉంటాయి దాంట్లో, అవి మీకు తెలియదు, చాలా తప్పులు ఉంటాయి. మీకు ఆర్డర్లు రాకపోవడానికి కారణం కూడా అదే, చాలా తప్పులు ఉంటాయి. సో ఒక్కసారి నాకు కాల్ చేసినప్పుడు నాతో మాట్లాడండి, నేను మాట్లాడతాను మీతోటి. చూద్దాం ఒకసారి అకౌంట్ ఎందుకు ఆర్డర్లు రావట్లేదు, ఒకసారి అకౌంట్ చెక్ చేద్దాం. అకౌంట్ చెక్ చేసి మీరు చేసిన తప్పులు ఏందో నేను చెప్తా. అప్పుడు ఏం జరుగుతుందని అంటే ఆ ముళ్ళకం చేస్తుంది నేను తీసేస్తా. సో అప్పుడు మళ్ళీ మీకు హ్యాపీగా మళ్ళీ కోర్స్ చెప్తాను, ఆ కోర్స్ చెప్పినట్టుగా మీరు హ్యాపీగా మళ్ళీ ఆర్డర్లు అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్లౌడ్ కిచెన్ అనేది బిల్డ్ చేసుకోండి. బిజినెస్ తోసుకుంటూ వెళ్ళిపోండి, వేసుకుంటూ వెళ్ళిపోండి బిజినెస్. ఓకేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా లెంత్ వచ్చింది, 30 నిమిషాలు వచ్చింది దగ్గర వీడియో. చూస్తానంటే చూడండి, లేదా స్కిప్ కొట్టండి. సో ఇదనమాట నాది ఈరోజు ఒక బ్లాగ్. ఎందుకు చెప్పాలనిపించింది, ఈ జాగాకి వస్తే మేము చెప్పాక చాలా ఓపెన్గా ఉంటాం, గుర్తొచ్చింది. మీకు కూడా ఇది తెలియపరచాలని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. బయట మనుషులను ఎవరిని నమ్మకండి, ఎక్కువగా మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆలోచించి మీరు అనొచ్చు, నువ్వు కూడా అదే కదరా, కాదండి, ఆలోచించండి. అదే అంటున్నా, ఆలోచించి వాడు జెన్యునా కాదా అని ఆలోచించి అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వండి. ప్రతి దానికి ఏలుందని చెప్పి స్విచ్ ఉంది కదని చెప్పి నొక్కకండి దయచేసి. ఓకేనా? కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఒక ర్యాపిడో బైక్ ట్యాక్సీ నడుపుతూ ఆర్డర్లు పడట్లేదని అమెజాన్లో డెలివరీ బాయ్గా చేసి బ్యాక్ పెయిన్ రావడంతో స్విగ్గీలో జాయిన్ అయ్యి ఇంటింటికి పోయి ఫుడ్ డెలివరీ ఇచ్చాను. కిచెను రెస్టారెంట్లు తిరుగుతున్నా కాబట్టి నేనెందుకు స్టార్ట్ చేయకూడదు అనుకున్నా. ఎలాగో అలాగా రిస్క్ చేసి నేనంటూ క్లౌడ్ కిచెన్ ఇంట్లో నుంచే స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత ఇంట్లో నుంచి షాప్లోకి వచ్చాను. ఇక్కడ నా కష్టం మాత్రమే ఉంది, కానీ ఆ వారాహమ్మ దయతో, జనాల ఆదరణతో, నా భార్య సాయంతో కిచెన్ సక్సెస్లో ఉండి ఈ రోజుతో 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. మనసారా ఆశీర్వదిస్తారని కోరుతూ మీ సౌత్ హోమ్లీ టిఫిన్స్, కొండాపూర్, హైదరాబాద్.